ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండోనేషియాలోని అనక్ క్రకటోవా అనే ఒక అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించిన ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? లొకేషన్ పైన అడుగుతారు. దట్స్ ఇట్. ఇటీవల కాలంలో చాలా అగ్నిపర్వతాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మనం జనరల్ స్టడీస్లో భాగంగా అగ్నిపర్వతాలు అనే టాపిక్ని జాగ్రఫీ సబ్జెక్ట్లో నేర్చుకుంటాము. అక్కడ కొన్ని స్టాటిక్గా నేర్చుకోవాల్సిన అగ్నిపర్వతాల పేర్లను చూస్తాము. కానీ కరెంట్ అఫైర్స్లో భాగంగా లాస్ట్ 1 year ఆర్ 1.5 yearలో తరచూ బద్దలవుతూ వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిని పేరు గుర్తుంచుకోండి అండ్ వాటి యొక్క లొకేషన్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అత్యధికంగా అగ్నిపర్వతాలు బద్దలవ్వడం అనేది ఇండోనేషియాకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఆ ఇండోనేషియా అనేది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఒక దేశం. ఆ ప్రాంతంలో ఉండే దేశాలు కానీ, భౌగోళిక ప్రాంతాలు కానీ తరచూ విపత్తులను ఎదుర్కొంటూ ఉంటాయి. సో మీరు వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ చూడండి ఒకసారి. సో ఇక్కడ వార్తలు నిలిచిన అగ్నిపర్వతం పేరేమంటున్నాను? అనక్ క్రకటోవా అగ్నిపర్వతం. ఎక్కడ ఉంది? ఇండోనేషియాలో ఉంది. ఇటీవల కాలంలో ఇండోనేషియాకి సంబంధించి మనం డిస్కస్ చేసిన కొన్ని అగ్నిపర్వతాల పేర్లను కనుక రివైజ్ చేస్తే మౌంట్ మెరాపి, మౌంట్ సినాబంగ్, మౌంట్ సెమురు, మౌంట్ ఇలి లెవెటోలాక్ అండ్ సో ఈ విధంగా ఇండోనేషియాకి సంబంధించిన కొన్ని అగ్నిపర్వతాలు. టోబా అగ్నిపర్వతం. సో ఇవన్నీ ఇండోనేషియాకి సంబంధించిన అగ్నిపర్వతాలు. ఇటీవల టోంగా రిపబ్లిక్కి సంబంధించిన ఒక అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా లిఖించబడింది. 2022 జనవరి 15th రోజున అగ్నిపర్వతం అనేది బద్దలవడం ప్రారంభమైంది. సో అగ్నిపర్వతం పేరేంటిది? హుంగా హా అపై అనే ఒక అగ్నిపర్వతం. టోంగా అగ్నిపర్వతం గుర్తుంచుకోండి. అండ్ అత్యధిక సార్లు అగ్నిపర్వతం బద్దలవడం అనేది ఏ అగ్నిపర్వతం గురించి డిస్కస్ చేసాము? కంబర్వీజా అగ్నిపర్వతం. సో కంబర్వీజా అగ్నిపర్వతం అది స్పెయిన్లోని లాపామా అనే ఒక దీవి, కెనరీ ఐలాండ్ గ్రూప్లో ఉన్న ఒక దీవి. అండ్ ఇటీవల జపాన్కి సంబంధించి అసో అనే ఒక అగ్నిపర్వతం గురించి డిస్కస్ చేసాము. హుకుటోకు ఒకనోవా అనే ఒక అగ్నిపర్వతం గురించి డిస్కస్ చేశాము. అలాస్కాకి సంబంధించిన కొన్ని అగ్నిపర్వతాలు కనుక చూస్తే పావ్లాఫ్, గ్రేట్ సిట్కిన్, సెమిసో పోచున్నాయి. అండ్ ఇటీవల ఆఫ్రికా ఖండంలోని ఒక అగ్నిపర్వతాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే మౌంట్ నీరాగాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించిన ఒక అగ్నిపర్వతం. రష్యాకి సంబంధించిన బెంజమియాని అనే ఒక అగ్నిపర్వతం, షివోలిచ్ అగ్నిపర్వతం, తాల్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్కి సంబంధించిన అగ్నిపర్వతం. ఇలా అగ్నిపర్వతాల గురించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీటిల్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న
అగ్నిపర్వతాలు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వాటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అనేది ఈ రోజున పూర్తయిపోయింది. ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయింది, పోలింగ్ అనేది పూర్తయింది. వాటి యొక్క రిజల్ట్స్ అనేవి డిసెంబర్ 3వ తారీఖున వెలువడనుంది, జడ్జిమెంట్ డే. మరి 5 రాష్ట్రాలు ఎన్నికలను ఎదుర్కొన్న 5 రాష్ట్రాల పేర్లు ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తెలంగాణ. సో తెలంగాణలో ఈరోజు నవంబర్ 30వ రోజున ఎన్నికలు పూర్తయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్, నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం. ఈ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ అంటే అర్థం ఏంటిది? 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికలు. ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు ముగిస్తున్నాయి. మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ని అక్టోబర్ 9వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం వారు విడుదల చేశారు. చివరిగా నవంబర్ 30 ఈ రోజున ఎన్నికలు అనేవి పూర్తయిపోయినాయి. ఈ రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ 3వ తారీఖున ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ రిపోర్ట్స్ అంటాం. ఏడీఆర్ రిపోర్ట్స్ ఖచ్చితంగా చూడండి. మీరు కమింగ్ డేస్లో గ్రూప్ 1 కానివ్వండి, సివిల్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కానీ, ఈవెన్ జనరల్ రాసేటప్పుడు లేదా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ రాసేటప్పుడు వీరికి సంబంధించిన కొన్ని గణాంకాలను మనం పేర్కొనవచ్చు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది భారతదేశంలో రాజకీయాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన సంపద పైన కానివ్వండి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధించి కానివ్వండి, ఇటువంటి నివేదికలు ఇస్తుంది. సో ఈరోజు కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధించి ఈ పాయింట్స్ జోడించుకోవచ్చు. సో చూడండి, 5 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల్లో 18% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు అనేవి ఉన్నాయంట. క్రిమినల్ కేసులు, సో కేసులు కలిగిన అభ్యర్థులు. 29% మంది కోటీశ్వర్లు ఉన్నారంట. ఈ రాష్ట్రాల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో 29% మంది కోటీశ్వర్లు అంట. కోటి అంతకంటే ఎక్కువ ఆస్తి కలిగిన వారు. ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 18% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వర్ల వాటా 29%. అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గత మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఎన్నికల్లో కలిపి మొత్తంగా 8,054 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు, అంటే పోటీ చేస్తున్నారు. వారిలో 8,051 మంది ప్రమాణ పత్రాలు అఫిడవిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏడీఆర్ పరిశీలించింది. అందులో గుర్తించిన వివరాల ప్రకారం పోటీ చేసిన వారిలో జాతీయ పార్టీల అభ్యర్థులు అంటే బీజేపీ, కాంగ్రెస్ ఇలా. సో భారతదేశంలో జాతీయ పార్టీలు ప్రస్తుతం 6 ఉన్నాయి. 2,117 మంది ఉన్నారు. రాష్ట్ర పార్టీల అభ్యర్థులు 537 మంది. రిజిస్టర్ అయిన గుర్తింపు పొందని పార్టీల వారు 2,051 మంది ఉన్నారంట. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా 3,346 మంది పోటీ చేస్తున్నారు. వారికి సంబంధించిన చిట్టా చూడండి. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు మొత్తం పోటీ చేసిన వాళ్ళలో 1,452 మంది అంట. అండ్ తీవ్ర నేరాల సంబంధిత కేసులు ఉన్న వారు ఎంతమంది అట అంటే 959 మంది అంట. హత్య కేసులు నమోదైన వారు, మర్డర్ కేసులు 22 మంది. హత్యాయత్నం కేసులు ఉన్నవారు అంటే ముఖ్యంగా అటెంటివ్ మర్డర్ కేసులు 82 మంది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదైన వారు 107 మంది ఉన్నారంట. మొత్తం అభ్యర్థులు కోటీశ్వర్లు 2,371 మంది ఉన్నారంట. అండ్ వారి సగటు ఆస్తి 3.36 కోట్లు అంట, గుర్తుంచుకోండి మొత్తంలో. సో ఈ విధంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారు ఇచ్చే గణాంకాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు వీటిని వాడచ్చు, అంటే మన మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 9th ఎడిషన్ ఆఫ్ నాట్ పోల్ రెక్స్ వార్తల్లోకి వచ్చింది. 9th ఎడిషన్ ఆఫ్ నాట్ పోల్ రెక్స్ 9th ఎడిషన్
దేనికి సంబంధించింది అంటారు. సో చూడండి, నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. భారతదేశంలో విన్యాసాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా అడుగుతారు. జస్ట్ ఈ మంత్లోనే మనము చాలా విన్యాసాల గురించి డిస్కస్ చేసాం. మిత్రశక్తి విన్యాసము ఇండియా శ్రీలంకకి సంబంధించి చూసినాము. అష్ట్రహిండ్ విన్యాసం నిన్నటి క్లాస్లో చెప్పిన భారత్ ఆస్ట్రేలియాకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం 2వ ఎడిషన్ పెర్త్లో ప్రారంభమైంది. సూర్యకిరణ్ విన్యాసము భారత్ నేపాల్ సంయుక్త సైనిక విన్యాసము. సో అలా ఇటీవల కాలంలో వాడుతున్న వచ్చిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకేనా? సో ఇది ఈ అంతర్గతంగా జరిగే విన్యాసము రక్షణపరమైన వ్యవహారాల్లో భాగంగా. మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ఉన్నారు కదా, ఐసీజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, తీరగస్తీ దళం అంటాము. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు నిర్వహించిన ఒక రెడీనెస్ ఎక్సర్సైజ్. దేనికి సంబంధించిన రెడీనెస్ ఎక్సర్సైజ్ అంటే ముఖ్యంగా ఆయిల్ స్పిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి, సముద్ర ప్రాంతాల్లో విపత్తులు జరుగుతూ ఉంటాయి. ఆయిల్ స్పిల్స్ కానివ్వండి, సముద్ర కాలుష్యం కానివ్వండి, ఇటువంటివి ఏర్పడినప్పుడు ఎలా మనము అడ్డుకట్ట వేయాలి, రెడీనెస్ యాక్టివిటీస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి నాట్ పోల్ రెక్స్ పేరుతో ఐసీజీ వారు, ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు భారతదేశంలో నిర్వహించడం జరిగింది. ఎక్కడ, ఏ ప్రాంతంలో అంటే గల్ఫ్ ఆఫ్ కచ్ అంటే గుజరాత్లో నవంబర్ 25న నిర్వహించడం జరిగింది. 9th ఎడిషన్ ఆఫ్ నాట్ పోల్ రెక్స్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి ఇండియన్ నేవీకి మరో స్వదేశీ విమాన వాహక నౌక వార్తలోకి రానుందంట. నౌకాదళానికి సంబంధించి ముఖ్యంగా రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా కొన్ని మనం స్వదేశీ పరిజ్ఞానంపైన ఆధారపడుతున్నాం, కొన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇవేమేమి దిగుమతి చేసుకుంటున్నాం, ఏమేమి తయారు చేసుకున్నాం వాటిపైన ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ చూడండి, హిందూ మహాసముద్రం, ఇండియా ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం మనం. సో హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబోతుందంట. అది ఎలా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో 2వ విమాన వాహక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతోంది. దాదాపు 40,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు రక్షణ కొనుగోళ్ల బోర్డు, సో రక్షణ కొనుగోళ్ల బోర్డు ప్రాజెక్టుకు ఆమోదాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనని వివరించాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో గత గురువారం అంటే నిన్నటి రోజున జరిగే సమావేశంలో ఈ అంశం పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. సో గురువారం అంటే ఈ రోజున నవంబర్ 30 రోజున పరిశీలనకు వచ్చింది. దీనికి తోడు 1.15 లక్షల కోట్లతో 97 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత వైమానిక దళం తెచ్చిన ప్రతిపాదన పైన కూడా డిఏసీలో, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్లో చర్చ జరిగింది. డిఏసీ గుర్తుంచుకోండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. వీరే రక్షణ రంగానికి సంబంధించి కొనుగోలుకు సంబంధించి అవి ఒప్పందాలపైన లేదా ఆమోద ముద్ర వేస్తారు. ఈ డిఏసీకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే రాజ్నాథ్ సింగ్ గారు, అంటే రక్షణ శాఖ మంత్రి ఎక్స్ అఫిషియోగా ఉంటారు. గుర్తుంచుకోండి, ప్రతిపాదిత 2వ స్వదేశీ విమాన వాహక నౌక IAC-2 బరువు 45,000 టన్నులు ఉండొచ్చంట. దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించనుంది. అది కూడా విక్రాంత్ తరహాలోనే ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 97 తేజస్ 1A మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం లభిస్తే భారత వాయుసేన అమలు పదిలో ఈ జెట్ల సంఖ్య 108కి పెరగనుందంట. 180. అండ్ మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్, మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ 2024 సంవత్సర ప్రారంభంలో అమృత్సర్ వేదికగా జరగబోతోంది. అమృత్సర్ అంటే ఇక్కడ పంజాబ్ రాష్ట్రం. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇటీవల పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ గారు తెలపడం జరిగింది. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. భగవత్ సింగ్ మాన్ గారు భారతదేశంలో 2024 సంవత్సర ప్రారంభంలో ఇండియన్ మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ అనేది జరగబోతోంది అని చెప్తున్నారు. సో రక్షణ రంగానికి సంబంధించిన అంశం ఇది కూడా. అండ్ నెక్స్ట్ 2024 నెక్స్ట్ ఇయర్ చివరిలోగా, అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్లోగా ISSలోకి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లోకి
భారత వ్యోమగామిని పంపబోతున్నామని చెప్పేసి నాసా పేర్కొనడం జరిగింది. నాసా అనగానే అమెరికాకి సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇస్రో అంటే ఇండియా, జక్సా అంటే జపాన్, రాస్కాస్మోస్ అంటే రష్యా. ఇలా చూసుకోండి. సో అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భారత్కు సాయం అందించడానికి తాము సిద్ధమని అమెరికా రోదసి సంస్థ నాసా అధిపతి బిల్ నెల్సన్ తెలిపారు. మన దేశంలో పర్యటిస్తున్న ఆయన గత మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో వచ్చే ఏడాది చివరిలో భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ISSకి పంపేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. అర్హత కలిగిన వ్యోమగామిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంపిక చేస్తుందన్నారు. 2040 నాటికి వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలని భారత్ అనుకుంటోంది. దాని సాకారంలో మా భాగస్వామ్యాన్ని కనుక కోరితే సానుకూలంగా స్పందిస్తామని చెప్తున్నారు. 2040 నాటికి సొంతంగా మనమే అంతరిక్ష వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అంతరిక్ష కేంద్రాన్ని మనకు సొంతగా అంతరిక్ష కేంద్రం ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. దానికి అమెరికా, నాసా సాయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయంట. సో ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ S&Tకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జితేంద్ర సింగ్ గారు. గుర్తుంచుకోండి. భారత వ్యోమగామిని రోజెస్లోకి పంపేందుకు ఇస్రో ప్రయోగించే గగన్యాన్ మాడ్యూల్కు సంబంధించిన రక్షణ కవచాలను నాసా హైపర్ వెలాసిటీ ఇంపాక్ట్లెస్ టెస్ట్ కేంద్రంలో పరీక్షించే అవకాశం ఉందంట. గుర్తుంచుకోండి. అండ్ మన ఆస్ట్రోసాట్ ఇస్రో 2015 సంవత్సరంలో ప్రయోగించింది. ఖగోళ శబ్దాలను గుర్తించడంలో ఇది ఇప్పటివరకు 600కు పైగా గుర్తింపు పొందింది. చూడండి, భారత్ ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోప్ ఆస్ట్రోసాట్ ఒక అద్భుత మైలురాయిని సాధించింది. ఆస్ట్రోసాట్ ఇస్రో పంపించింది. విశ్వంలో 600కు పైగా గామా కిరణ విస్ఫోటనాలను గుర్తించింది. GRBని గుర్తించింది. ప్రయోగించి 8 ఏళ్ళు గడిచిన, అంటే 2015లో ప్రయోగించింది. గడిచిన ఇందులోని కాడ్మియం, జింక్, టెల్యూరైడ్ ఇమేజర్ చక్కగా పనిచేస్తుందని, ఇది దానికి నిదర్శనమని ఇస్రో తెలిపింది. గుర్తుంచుకోండి. భారీ నక్షత్రం పేలిపోయినప్పుడు లేదా న్యూట్రాన్ తారలు పరస్పరం విలీనమైన సందర్భాల్లో GRBలు వెలువడుతుంటాయి, శబ్దాలు వెలువడుతూ ఉంటాయి, ఖగోళ శబ్దాలు. అవి విశ్వంలో చాలా శక్తివంతమైన విస్ఫోటనాలు. సూర్యుడు తన జీవితకాలంలో వెలువరించేంత శక్తిని ఇవి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే విడుదల చేస్తాయంట. GRBలు సెకండ్ కన్నా తక్కువ సమయం లేదా కొన్ని నిమిషాల పాటు మనుగడం సాగిస్తాయి. ఈ విస్ఫోటనం తర్వాత ఆ ప్రాంతంలో కృష్ణబిలం ఏర్పడుతుంది, బ్లాక్ హోల్. ఆస్ట్రోసాట్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2015లో రోదస్లోకి ప్రయోగించింది. నిజానికి 5 ఏళ్ల పాటు మాత్రమే పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే ఇప్పటికీ అది అద్భుతంగా సేవలు అందిస్తుందని, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కీలక పరిశోధనలు చేస్తుందని ఇస్రో తెలిపింది. ఏం లేదు, ఆస్ట్రోసాట్ 2015లో ప్రయోగించడం జరిగింది. అది దేన్ని గుర్తిస్తుంది అంటే విశ్వంలో గామా కిరణ విస్ఫోటనాలు, ఖగోళ విస్ఫోటనాలను గుర్తిస్తుంది. గుర్తుంచుకోండి. 600కు పైగా సార్లు ఇప్పటికీ గుర్తించింది. ఇక భారత్ బయోటెక్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ఫార్మా సంస్థ. ప్రత్యేకత ఏంటిది? ముఖ్యంగా భారతదేశంలో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో COVID-19 వ్యాక్సిన్ని తయారు చేసిన మొట్టమొదటి భారతీయ సంస్థ కోవాక్సిన్. దాన్ని తయారు చేసిన సంస్థ భారత్ బయోటెక్. ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ COVID-19 వ్యాక్సిన్ ఇన్కోవాక్ని తయారు చేసింది భారత్ బయోటెక్. ఆ సంస్థకి సంబంధించిన వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా. గుర్తుంచుకోండి. 2022 సంవత్సరానికి గాను పద్మ పురస్కార గ్రహీతలు వాళ్ళు. మరి అలాంటి భారత్ బయోటెక్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన భారత్ బయోటెక్ సంస్థ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా ఏం సహకరించుకోబోతున్నారో చూడండి. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షువస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్, ఆ సంస్థతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. టీకాలపై పరిశోధనలో ఇరువురు కూడా పరస్పరం భాగస్వామ్యం, సహకారం అందించుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో మానవాళికి ఎదురయ్యే అంటువ్యాధులు, మహమ్మారిని పోలిన వ్యాధుల నుంచి రక్షణ కోసం అవసరమైన టీకాలను ఆవిష్కరించాలని భారత్ బయోటెక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ప్రస్తుత భాగస్వామ్య ఒప్పందం ఉపకరిస్తుందని
టీకాల అభివృద్ధికి అవసరమైన నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్తో కలిసి అభివృద్ధి చేస్తామని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా గారు తెలపడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్రీడలకు సంబంధించిన అంశాలు కనుక పరిశీలిస్తే T20 ప్రపంచ కప్ 2024లో ఎక్కడ జరగబోతోంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ కరేబియన్ దీవులు వెస్టిండీస్ అని గుర్తుంచుకోండి. 2024 జూన్ మంత్లో జరగబోతోంది T20 పురుషుల ప్రపంచ కప్. అండ్ అందులో దాదాపు 20 జట్లు పాల్గొంటాయి. అందులో నమీబియా అనేది అర్హత సాధించింది. ప్రత్యేకత ఏంటో చూడండి. 2024 T20 ప్రపంచ కప్కు నమీబియా అర్హత సాధించింది. ఆఫ్రికా తరపున పొట్టి బెర్త్ సంపాదించిన తొలి జట్టుగా నమీబియా నిలిచింది. గత మంగళవారం నమీబియా 58 పరుగుల ఆధిక్యంతో టాంజానియాపై విజయం సాధించింది. ఆఫ్రికా క్వాలిఫైయర్స్లో 5 మ్యాచ్లు నెగ్గడంతో నమీబియాకు పొట్టి కప్పు బెర్త్ అయింది. అంటే నమీబియా ఆడబోతుంది వరల్డ్ కప్. మరో బెర్త్ కోసం ఉగాండా, కెన్యా, జింబాబ్వే, నైజీరియా రేసులో ఉన్నాయంట. అండ్ వచ్చే ఏడాది 2024లో అమెరికా, వెస్టిండీస్లో T20 ప్రపంచ కప్ అనేది జరగబోతోంది. గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నేషనల్లో భాగంగా జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రాష్ట్రం లేదా జట్టు ఏదంటే పంజాబ్ అంట. సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ విజేతగా పంజాబ్ జట్టు నిలిచింది. మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో ఇటీవల జరిగిన ఫైనల్లో పంజాబ్ షూట్అవుట్లో డిఫెండింగ్ ఛాంపియన్ హర్యానాను ఓడించింది. హర్యానాను ఓడించి సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ విజేతగా పంజాబ్ నిలిచింది. గుర్తుంచుకోండి. అండ్ ఒక పుస్తకం ఆవిష్కరణకు సిద్ధమైంది. వార్తలు నిలిచిన పుస్తకాలను ప్రత్యేకంగా చూడండి. ఈ 2023లో కనీసం ఒక 70 నుండి 80 పుస్తకాలు ఉన్నాయి. వాటన్నిటిని నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. CA 360 కోర్సులో స్పెషల్ వీడియోస్ అనే ఫోల్డర్లో అందరు బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించిన ప్రత్యేక వీడియోస్ని మీకు అందించడానికి ఒకసారి చూడండి. సో ప్రణబ్ ముఖర్జీకి సంబంధించిన ఒక పుస్తకం, తన కూతురు రాసిన పుస్తకం. ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ అనే పుస్తకం. ప్రణబ్ ముఖర్జీ నా ఫాదరు, తన యొక్క జ్ఞాపకాలు అనే ఒక పుస్తకం. తెలుగులో రాయదు, మనం ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ అనే పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే శర్మిష్ఠా ముఖర్జీ. మనందరికీ తెలుసు ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకత. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, అన్నిటికీ మించి మాజీ రాష్ట్రపతి, దివంగత మాజీ రాష్ట్రపతి. సో ప్రణబ్ ముఖర్జీ గారి జ్ఞాపకాలను రాయడం జరిగింది. డిసెంబర్ 11, 2023 రోజున ఈ పుస్తకం ఆవిష్కృతం కానుంది. రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేయబోతున్నారు. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇండోనేషియాలోని అనక్ క్రకటోవా అనే అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. అండ్ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఈ రోజుతో ముగిసినాయి. అందులో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏ విధమైన క్రిమినల్ కేసులునే ఎంతమంది కోటీశ్వర్లు ఉన్నారని చెప్పేసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారు విడుదల చేసిన గణాంకాలు. 9th ఎడిషన్ ఆఫ్ నాట్పోల్ రెక్స్ ICG వారి నిర్వహణ మనకి గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఇండియన్ నేవీకి మరో స్వదేశీ విమాన వాహక నౌక అనే అంశము డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారి ఆమోదముద్ర. అండ్ మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ 2024 ఎర్లీలో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జరగబోతోంది. అండ్ నెక్స్ట్ ISSలోకి అంతరిక్ష కేంద్రంలోకి భారత వ్యోమగామిని పంపే విషయంలో నాసా చేసిన ప్రకటన. మన ఆస్ట్రోసాట్ 2015 సంవత్సరంలో ఇస్రో వారు ప్రయోగించారు. సో ముఖ్యంగా ఖగోళ శబ్దాలను లేదా పేలులను, గామాకిరణ విస్ఫోటనాలను గుర్తించడం జరుగుతుంది. ఇప్పటికీ 600 సార్లు గుర్తించింది. టీకాలపై సంయుక్త పరిశోధన కోసం యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీతో భారతదేశానికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఒప్పందం. అండ్ T20 ప్రపంచ కప్కు నమీబియా అర్హత సాధించింది. 2024 ప్రపంచ కప్ అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. అండ్ జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్లో హర్యానాపై పంజాబ్ విజేతగా నిలిచింది. అండ్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ అనే పుస్తకం శర్మిష్ఠా ముఖర్జీ గారు రాసిన పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.